విద్యార్థులు కలుసుకున్నారు. వర్సిటీ 100 ఏళ్లు పూర్తవుతోని పీడీఎస్యూ 4.5 దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా మీటింగ్ పెట్టుకున్నారు. పాత రోజులన్నీ గుర్తు చేసుకుని కాలేజీలో చదివి అమరులైనోళ్లను యాద్ చేసుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో పీడీఎస్యూ పాత విద్యార్థులు కలుసుకున్నారు. యూనివర్సిటీ 100 ఏళ్ల పండుగ చేసుకుంటున్న టైంతో పాటు పీడీఎస్యూ ఏర్పడి 4.5 దశాబ్దాలైన సందర్భంగా ఈడ చదువుకున్నోళ్లంతా మీటింగ్ పెట్టుకున్నారు. కాలేజీలో చదివిన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఇక్కడ చదివిన విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారని, కానీ అప్పటి ఉద్యమ స్ఫూర్తి ఇప్పుడు యాడా కనిపిస్తలేదన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఎంతో ఘనమైనటువంటి చరిత్ర ఉన్నది. ఆనాడు ఎంతో మంది ప్రముఖులు, విద్యార్థి నాయకులు, మరి శాస్త్రవేత్తలుగా, రాజకీయ నాయకులుగా, మేధావులుగా ఈరోజు దేశాన్ని ఏలుతున్న వాళ్ళలో ప్రముఖులు చాలా మంది ఉన్నారు. మరి అట్లాంటి యూనివర్సిటీ ఉత్సవాలు మరి ప్రపంచానికే ఒక ఆదర్శంగా మరి జరగబోతున్నాయి. పీడీఎస్యూలో పనిచేసి పబ్లిక్ బాధలపై లొల్లి చేసి కన్ను మూసినోళ్లను యాది చేసుకున్నారు. అమరవీరులకు లాల్ సలాం చెప్పి పాత జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకున్నారు. వాళ్లు చూపిన బాటలోనే సాయుధ పోరుకు సిద్ధం కావాలని పాటలు పాడిండ్రు అరుణోదయ కళాకారులు. రాష్ట్రంలో ఎక్కడైనా అన్యాయం జరిగితే యూనివర్సిటీలో అగ్గి రాజుకునేదని చెప్పింది పీడీఎస్యూ సంధ్య. ఆడోళ్లకు, పేదోళ్లకు అన్యాయం జరిగితే కొట్లాడిన అప్పటి రోజులు ఇప్పుడు లేవన్నది. 100 ఏళ్ల ఉస్మానియా యూనివర్సిటీ చరిత్ర నిర్మించింది. ఉస్మానియా చరిత్రలో ఉస్మానియా యూనివర్సిటీ సృష్టించినటువంటి చరిత్ర జీవితాలనిచ్చింది, ఉద్యమాలనిచ్చింది, త్యాగాలనిచ్చింది. ఇవాళ ఉస్మానియా ప్రపంచంలోనే జాతి పోరాటం నుంచి, జాతీయ పోరాటం నుంచి భూమి కోసం, భుక్తి కోసం, ప్రజల విముక్తి కోసం చేసిన పోరాటాల వరకు ఆణిముత్యాలనిచ్చింది. ఏ ఉద్యమాలకైనా కులమానం త్యాగం అంటారు. అటువంటి త్యాగాలని తృణప్రాయంగా చేసినటువంటి బిడ్డలు ఇవాళ మన ఉస్మానియా యూనివర్సిటీ నుండి వచ్చారు. యూనివర్సిటీ ఠాకూర్ ఆడిటోరియంలో జరిగిన ఈ మీటింగ్ లా ఆటపాటలు మస్తు ఆకట్టుకున్నాయి.